అక్కడ చూడండి మనకి తెలుగు తల్లి విగ్రహం అక్కడ గనక చాలా మంది చూడడం జరిగింది. ఎవరికి తెలియదు ఘటన జరిగి కొన్ని రోజులు అవుతున్నా మరి కొన్ని రోజుల పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అంటే మిస్సింగ్ కేసు కాస్త ఇంత దారుణ హత్యగా మారిందన్న విషయం కూడా ఎవరికి తెలియని విషయం అని చెప్పొచ్చు మొదట్లో. తర్వాత మిస్సింగ్ అయిన మహిళ అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటని చెప్పి ఆరాధీయగా ఈ ఘటన అంతా కూడా ఈ దారుణ ఘటన అంతా కూడా బయటకు పడిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే ఈ చెరువులో మాత్రం ఏమీ లభించని పరిస్థితి. అందులో ఇక్కడ చేపలు కూడా ఉంటాయి కాబట్టి ఆ చేపలు ఏమైనా మిగిలిన మాంసాన్ని తినేసాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా బ్లూ రేస్ ద్వారా అంటే ఈ చిక్కుముడి అంతా కూడా పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే చంపినది నేనే, కానీ ఆ శవం ఎక్కడుంది, ఆ మృతదేహం ఎక్కడుంది అనేది నేను చెప్పను, నన్ను ఎలా కోర్టులో హాజరుపరుస్తానో చూస్తాను అంటూ కూడా గురుమూర్తి పోలీసులకి ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని రీత్యా పోలీసులు కూడా మరొకసారి మళ్ళీ ఎక్కడైతే ఈ ఘటన చోటు చేసుకుందో వాళ్ళ ఇంట్లో ఏదైతే ఇల్లుందో మనం కూడా అక్కడికి ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ విచారణ అంటే ఏ విధంగా చేసావు ఏంటి అంటూ కూడా మొత్తం విచారించడం జరిగింది ఇంట్లో. ఆ విచారించిన నేపథ్యంలోనే వాళ్ళకి ఒక కొత్త టెక్నాలజీ అంటే 2018లో కూడా ఒక కేసు రీత్యా ఆ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక పూజారి ఒక పాపని బలిస్తున్న సమయంలో ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకకపోతే ఆ బ్లూ రేస్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కేసులో పోలీసులు బ్లూ కేసును అయితే ఉపయోగించి మరి ఈ కేసుని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాలు కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బ్లూ రేస్ ద్వారా మొత్తం కూడా రక్తపు మరకలు, ఎంటికలు, అలాగే కొంచెం చిన్న మాంసపు ముద్ద అనేది పోలీసులకి చిక్కడం జరిగింది. బాత్రూంలో ఎంటికలు, రక్తపు మాంసం, అలాగే చిన్న ముద్ద అనేది దొరికిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఏదైతే 3 స్టోరీలు చెప్పాడో గురుమూర్తి తన భార్యని ఎలా చంపావు అనే నేపథ్యంలో పోలీసులు అడిగినప్పుడు తను చెప్పిన 3 కథనాల్లో చూసుకుంటే మొదటిది కుక్కర్లో ఉడికించి ఆ ముద్దల్ని దంచి ఈ చెరువులో వచ్చి పాడేశాను అన్నాడు. కానీ చెరువులో మాత్రం ఎటువంటి ముద్దలు కూడా మాంసపు చిన్న ముక్కలు కూడా లభించని పరిస్థితి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా అతనే చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి రెండోది మాత్రం డ్రైనేజ్లో పడేశాను అంటే బాత్రూంలో నుంచి ఏదైతే లెట్రిన్ ఉంటుందో అందులోకి పడేశాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కోణంలో పోలీసు దర్యాప్తు చేసినప్పుడు అంటే ఈ బ్లూ రేస్ ద్వారా చూసినప్పుడు అక్కడ కొన్ని పార్టికల్స్ అంటే ఆ ముద్దకి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన చిన్న ముద్ద, మాంసపు ముద్ద, అలాగే ఎంటికలు, రక్తపు మరకలు, గాజులు దొరికాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. గురుమూర్తితో కాకుండా అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో 2 పిల్లలు, ఆ 2 పిల్లలు డిఎన్ఏ లేదా వాళ్ళ అమ్మ నాన్న ఈ 3 డిఎన్ఏలు కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవేళ కనుక ఆ డిఎన్ఏతో కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా గురుమూర్తి జైలుకు వెళ్ళి శిక్ష అనుభవిస్తాడు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది.